హలో ఫ్రెండ్స్, నమస్తే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నరసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం ఎంత పెద్ద భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా కొంతమంది ఈ మూవీ బాలేదంటూ, ఈ మూవీ ఫ్లాప్ అంటూ నెగిటివ్ రివ్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది. ఒక సునకానందం పొందడం జరిగింది. సరే, ఒక విషయం మాట్లాడుకుందాం మనము. ఏదైనా ఒక మూవీ బాగుందంటేనే 1-2 వారాల కంటే నడవట్లేదు, బాలేదంటే ఆ వారమే షట్టర్లు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ మూవీ ఈ రోజుతోని ప్రీమియర్స్ కాకుండా 25 days కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఏదైనా ఒక మూవీ బాగుందంటేనే 1-2 వారాల కంటే ఎక్కువ నడవదు. అలాంటిది ఈ మూవీ ఎన్ని కొత్త మూవీస్ వచ్చినా కూడా వరుస పెట్టి ప్రతి వారం తన యొక్క పొటెన్షియాలిటీని పెంచుకుంటూ, తన యొక్క ఆక్యుపెన్సీని పెంచుకుంటూ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మొదటి వారము సూపర్ హిట్ కాగా, రెండో వారము అవతార మూవీ వచ్చింది. అయినప్పటికీ దాన్ని తట్టుకొని దాన్ని ఎల్లగొట్టి మూవీ నడవడం జరిగింది. ఆ తర్వాత వారము మనకు 4 సినిమాలు రావడం జరిగింది. శంబాలా కానివ్వండి, ఛాంపియన్ కానివ్వండి, దండోరా కానివ్వండి, ఈషా కానివ్వండి, వీటన్నిటిని తట్టుకొని ఈ మూవీ థర్డ్ వీక్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి ఫోర్త్ వీక్ ఏదైతే న్యూ ఇయర్ రోజు సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. కొత్తగా వచ్చిన మూవీస్ తో కంపేర్ చేసుకున్న హైయెస్ట్ సెకండ్ గ్రాసర్ ఫస్ట్ రోజు హైయెస్ట్ సెకండ్ గ్రాసర్ గా నిలవడము, మంచి కలెక్షన్స్ రావడము, శంబాలా తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ఫస్ట్ రోజు న్యూ ఇయర్ రోజు రావడము ఒక గమనార్థం. ఇవన్నిటి బాలకృష్ణ గారి స్టార్ రేంజ్, బాలకృష్ణ గారి క్రేజ్ మాత్రమే కాదు. ఎంత నెగిటివ్ చేసినా, ఎవరిని కుట్రలు చేసినా ఈ మూవీ మౌత్ టాక్ తోని ఇంత మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఒక విషయం మనం మాట్లాడుకుందాము. ఏదైనా ఒక మూవీ బాగాలేదంటే ప్రొడ్యూసర్ కానివ్వండి, లేకుంటే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారుగా. డిస్ట్రిబ్యూటర్ అయినా, ఎగ్జిక్యూటర్ అయినా, మూవీ బాగాలేకపోతే ఇన్ని కొత్త మూవీస్ వచ్చాయి, అనవసరంగా దాన్ని మోపడానికి ఎందుకు పెట్టుకున్నాడు? ప్రొడ్యూసర్ ఏమైనా డబ్బులు ఇస్తాడా? హీరో ఏమైనా డబ్బులు ఇస్తాడా? అసలుకే ప్రొడ్యూసర్స్ కి హీరోస్ ఇంటర్నేషనల్ తోని పెద్ద పంచాయతీ ఉంది. సో దాని లెక్కలు తెలియటివి ఉన్నాయి. దానికోసమే అఫీషియల్ గా ఫస్ట్ రోజు తర్వాత అఫీషియల్ గా ఎప్పుడు కలెక్షన్స్ గురించి పోస్టర్స్ కానివ్వండి, వారి యొక్క మాట కానివ్వండి మాట్లాడలేదు. అలాంటిది ఈ మూవీ 25 days నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే దానికి కారణం మౌత్ పబ్లిసిటీతోని కామన్ ఆడియన్స్, కామన్ ఫిలిం లవర్స్ ఈ మూవీని ఎంతగానో ఆదరిస్తూ ఈ మూవీని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్లనే ఈ మూవీకి ఇంత మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ ఫస్ట్ 3 days లోనే ఇంత మంచి కలెక్షన్స్ వచ్చినాయన్న కూడా కొంతమంది తాతలు, కొంతమంది బేవర్స్ గాళ్ళు అసలు కలెక్షన్స్ ఎక్కడి అవి ఇవి అని చెప్పి మాట్లాడడం జరిగింది. కాదు, ప్రొడ్యూసర్స్ కి లేకుంటే డిస్ట్రిబ్యూటర్ కి తెలియదా? తను కొనుక్కున్నాడని చెప్పిన తర్వాత, తను ఇంత రికవర్ చేసుకున్న తర్వాత తనకు ఐటీ రిటర్న్స్ అనేటివి ఉండవా? ఎందుకు చెప్తాడు? ఏం అవసరం కదా, ఆలోచించాలి కదా. సరే, అప్పుడు అబద్ధం చెప్పిండు అనుకోండి. 25 days నుంచి ఈ రోజు ఒక వారం నడుస్తూనే చాలు అనుకునే రోజుల నుంచి 25 days నడుస్తున్నాయి అంటే దీనికి కారణం ఏంటి? సినిమా బాగాలేకపోతే ఇన్ని రోజులు నడుస్తుందా? సో కాస్త ఆలోచించాలి, బుద్ధి పెట్టి. ఈ మూవీ కూడా చాలా మంచి మూవీ. దేశ రక్షణ కోసం, సనాతన హైందవ ధర్మం కోసం ప్రతి ఒక్కటి ఈ మూవీలో చూపించిన విధానం కానివ్వండి చాలా బాగున్న. దీన్ని ఎంతో మంది పనిగట్టుకొని నెగిటివ్ చేయడం జరిగింది. అయినప్పటికీ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. బట్ ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే. ఈ మూవీ 200-300 crores గ్రాస్ ని సాధిస్తారని చెప్పి ప్రేక్షకులు, సగటు అభిమానులు కూడా ఆశించారు. కానీ కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల కాస్త దెబ్బైతే పడినప్పటికీ మౌత్ పబ్లిసిటీతోని, బాలకృష్ణ గారి క్రేజ్ తోని, స్టార్ ఇమేజ్ తోని ఈ మూవీ ఇంత మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ బాలకృష్ణ గారికి 5th సూపర్ హిట్ మూవీ. ఏదైతే అఖండతో స్టార్ట్ అయిన జైత్రయాత్ర, ఆ తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, ఆ తర్వాత భగవత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజ్ కానివ్వండి, ఇప్పుడు అఖండ 2 తాండవంతో నెక్స్ట్ మూవీ NBK 111 తోని ఇంకొక హైట్రిక్ అంటే డబల్ హైట్రిక్ సాధించబోతున్నారు నందమూరి బాలకృష్ణ గారు. సో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా ఒక మంచి మూవీని ఆపలేరు. సో అందువల్లనే ఈ మూవీ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ రోజులలో 1 week 2 week నడుస్తూనే గొప్ప విషయం అనుకుంటాం. అలాంటిది లెజెండ్ కి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. లెజెండ్ మూవీ 1000కి పైగా రోజులు కంటిన్యూస్ గా ఒక థియేటర్ లో నడవడం జరిగింది. అది ఒక గమనార్థం. దానికంటే ఎక్కువనే నడిచింది అనుకోండి, బట్ నేను నాకున్న ఐడియా ప్రకారం చెప్తున్నా. ఆ తర్వాత అఖండ 2, అఖండ ఫస్ట్ పార్ట్, అఖండ వచ్చేసి కరోనాలో వచ్చి 50% ఆక్యుపెన్సీలో ఉండి మంచి కలెక్షన్స్ రాబట్టిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు
200 కోట్ల గ్రాస్ని రాబట్టిన చిత్రం ఆ రోజుల్లో. సో ఎంత నెగిటివ్ చేసినా ఏం చేసినా ప్రేక్షక దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక మంచి సినిమాని ఎలా ఆదరించాలి, ఒక చెడ్డ మూవీని ఎంత హైప్ ఉన్నా ఎంత పబ్లిసిటీ ఉన్నా దాన్ని ఎలా తొక్కేయాలనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. ఎంతమంది ఎన్ని రివ్యూస్ ఇచ్చినా ఏం చేయలేరు. సో మంచి మూవీని ఎవరు ఆపలేరు. అందువల్లనే అఖండ 2 తాండవం మూవీ మంచి హిట్ అయితే అయింది. సో ఒక మంచి కంటెంట్ తో వచ్చిన మూవీ మంచి హిట్ అయితే సాధించింది. ఇంకా భారీ విజయాన్ని దాని రేంజ్ కి తగ్గట్టు సాధించాల్సిన అవసరం ఉండే, పనిగట్టుకొని కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల, నెగిటివ్ చేయడం వల్ల దెబ్బైతే పడింది. అయినప్పటికీ మంచి విజయం సాధించి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఇలానే కంటిన్యూ అయితే సంక్రాంతిలో వచ్చిన మూవీస్ కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుందాం. అక్కడ విషయం లేకపోతే ఈ మూవీ అక్కడ కూడా నడుస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అండ్ మెయిన్ ఏంటంటే ఎన్బికే 111 పైన ఒక అప్డేట్ అయితే ఉంది. సో ఆ అప్డేట్ నేను కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని రూమర్స్ ఉన్నాయి, వాటిపైన క్లియర్ గా ఒక వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా. మీరు మాత్రం మన వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. మన వీడియోకి హైప్ ఆప్షన్ కూడా ఉంది, ప్లీజ్ హైప్ కూడా చేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.